ఒక ఊళ్ళో కౌశికుడు అనే యువకుడు ఉండేవాడు. వాడు చాలా అల్లరివాడు. అందుచేత వాడంటే ఊళ్ళో ఎవరికీ పడేది కాదు. పైగా వాడికి చదువు అంటలేదు. ఒకసారి ఒక గొప్ప జ్యోతిష్కుడు వచ్చి ఊరి మధ్యన గల మర్రి చెట్టు కింద మకాం పెట్టాడు. తన భవిష్యత్తు ఎలా ఉండేది తెలుసుకుందామని కౌశికుడు కూడా వచ్చి జ్యోతిష్కుడికి తన చెయ్యి చూపించాడు. నా జీవితంలో ఎంత అదృష్టవంతుడి చెయ్యి చూడలేదు. త్వరలో నేను పట్టిందల్లా బంగారం అవుతుంది. చాలా గొప్పవాడివి అవుతావు. స్వామి, మీరు ఎవరి చేయి చూసి చెప్తున్నారో తెలుసా? వాడు అదృష్టవంతుడు కాదు, చాలా దురదృష్టవంతుడు. వాడు పట్టిందల్లా బంగారం కాదు, వాడు బంగారం ముట్టుకున్నా మట్టే అయిపోతుంది. చెయ్యి మళ్ళీ ఒకసారి సరిగ్గా చూసి చెప్పండి స్వామి అంటూ ఊళ్ళో వాళ్ళు హేళన చేస్తూ నవ్వేశారు. శాస్త్రం అబద్ధం చెప్పదు. అదృష్టం తన్నుకు వస్తే చేసిన నేరమే వరం కావచ్చు.